హలో ఫ్రెండ్స్. ఐయామ్ శ్రీనివాస్ రెడ్డి గూడెల్లి. అందరికి దీవాళి శుభాకాంక్షలు. సో, ఈరోజొచ్చి మన టాపికొచ్చేసి పరిసరాలు, దాని పరిశుభ్రత దాని మీద ఇది రొటీన్ టాపికే. బట్ ఒక చిన్న చిన్న సొల్యూషన్స్ ఉన్నాయి గాబట్టి నేను ఈ వీడియో చేయాల్సొస్తుంది. సో, మొన్న ఈ మధ్యనే మనం ఏషియా కప్‌లో గెలిసాము. సో, తిలక్ వర్మని అందరూ పొగుడుతున్నారు. ఇండియా పేరు నిలబెట్టావు, ఇండియా పేరు నిలబెట్టావు అని. సో, అది ఓకే. మన ఇండియా ఆల్రెడీ క్రికెట్ బాగా ఆడుతుంది గాబట్టి గెలిస్తే పేరు నిలబెట్టావు. బట్ ఇండియాకి మంచి పేరు లేనివి గూడా ఉన్నాయి ప్రపంచంలో. ఇప్పుడు ఇండియా అంటేనే కొంచెం ఒక డర్టీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. క్లీన్‌గుండదు. అది ఇది అని జెప్పేసి. సో, దాంట్లో ఓకే. ఇప్పటివరకు అవి పట్టణాలు, సిటీస్‌లల్లనే చూపించేవాళ్ళు వీడియోలు. ఇప్పుడు అది అలా స్లోగా ఇది పల్లెటూరు గూడా వచ్చేసింది. పల్లెటూరులో కంటేనే ఒక అందమైన ప్రదేశాలు, ఒక ప్రకృతికి నిలయాలు, ఒక చాలా బాగా బ్యూటిఫుల్ నేచర్ అన్నీ బావుంటాయని అందరికీ పర్సెప్షన్ ఉంది. సో, కొంచెం ఇన్ డెప్త్‌గా మనం అలా పొలాలలో నడుచుకుంటూ ఎళ్తుంటే, దాని మీద ఇంప్రెషన్ వేరేలాగా వస్తుంది. సో, అది ఇప్పుడు ఇంకా బిగినింగ్ స్టేజ్‌లో ఉన్నాము. ఇప్పుడే మనం అలర్ట్ అవుతే, దాన్ని నెక్స్ట్ స్టెప్‌కి ఎళ్ళకుండా మనం ఆపేసి, ఆ బ్యూటిఫుల్‌నెస్ గాని, ఆ అందమైన ప్రకృతి మంచి పల్లెటూరు వాతావరణాన్ని మనం చెడగొట్టకుండా కాపాడుతామని జెప్పేసి ఈ వీడియో జేస్తున్నాను. సో, ఇదొచ్చి మన టీము. ఈరోజొచ్చేసి ఒక ర్యాండమ్‌గా వాకింగ్ జేస్తున్నాం. అంటే పల్లెటూరులో ఈ మద్యం సేవించి వాళ్ళు అయిపోయిన తర్వాత బాటిల్స్ విసిరేయడము, అక్కడే పడేయడము, పగలగొట్టడము ఇలాంటి సిట్యుయేషన్‌లు చూసి వీలైతే మనకు మంచి బాటిల్స్ అన్ని మేము తీసుకొచ్చేస్తున్నాము. అది ప్లాన్. అంటే ఎన్ని దొరుకుతాయి? ఎక్కడెక్కడ దొరుకుతాయి? ఎలా ఉంటుందనేది దీంట్లో ఒక చిన్న వీడియో జేస్తున్నాము. సో, ఇది మా టీము. సో, పిల్లలు నలుగురు కొడుకు, కూతుర్లే. సో, ర్యాండమ్‌గా వాళ్ళని తీసుకొనెళ్ళాను. వాళ్ళకి గూడా ఒక ఐడియా వస్తదని జెప్పేసి. సో, వాళ్ళతోనే జేపిస్తున్నాను. నేను వీడియో తీస్తున్నాను. సో, ఈ ఓపెన్ ఏరియాలనే ఫస్టే కనపడ్డాయి. సో, ఒక 4, 5 బాటిల్లు చిన్న సీసాలు అండ్ వాటర్ బాటిల్స్, కప్స్. ఐ మీన్ వాళ్ళు తాగే ప్లాస్టిక్ కప్స్. సో, ఇది మోస్ట్‌లీ ఈవినింగ్ టైమ్స్, నైట్ టైమ్స్ ఓకే. ప్లేన్ ఏరియా బావుంది. కూర్చున్నారు, తాగేశారు, పడేశారు, వెళ్ళిపోయారు. సో, ఇది. సో, ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఇది జస్ట్ ఫస్ట్ శాంపుల్‌గా దొరుకుతున్నాయి. నెక్స్టొచ్చేసి ఈ బాటిల్స్ గూడా ఎక్కువ మనకి కల్వర్ట్స్ దగ్గర, కాలువలల్లో లేకపోతే ఏదన్నా మంచి గుడి, పోచమ్మ గుడి ఏదన్నా టైప్ గుడి ఉంటాయి గదా! చెరువుల దగ్గర అక్కడిక్కడ. సో, ఆ గుడి దగ్గర ఒక పెద్ద చెట్లుంటాయి గదా! మర్రి చెట్లు గాని, రావి చెట్లు గాని, కరెక్ట్ ఆ చెట్టు కిందనే ఇలాంటి ప్లేసెస్ వీళ్ళకి అడ్డాలన్నట్టు ఇవి. ఇవి రొటీన్ అందరికి తెలిసినయే ఇవి. అండ్ మైండ్‌లో కరెక్ట్‌గా అవే గుర్తొస్తాయి. అంటే నేను గూడా అందుకే డైరెక్ట్‌గా అక్కడికే ఎళ్ళాను. సో, ఇదొక కాలువ యాక్చువల్‌గా. కాలువలో చెట్లు పెరిగాయి. చాలా బావుంటది కాలువ. అంటే నీళ్లొస్తాయి అది గాని, చెట్లు ఓకే. అంతా బావుంది. కానీ తాగేసి బాటిల్స్ ఇలా ఇసిరేశారు. ఓకే. వీటిని తీసేవాళ్ళు గూడా లేరు. అవి కనబడవు. చాలా చీకటిగా ఉంది. ఎళ్ళడం గూడా కష్టంగా ఉంది. సో, ఈ బాటిల్స్ వచ్చేసి చాలా రోజులవుతుందనుకుంటా. అందులో వాటర్ గూడా వెళ్ళిపోయి ఉన్నాయి. సో, తీస్తున్నాం. కష్టపడుతున్నాం. పిల్లలు గూడా కొంచెం స్టార్టింగ్‌లో ఇబ్బంది పడ్డారు. రాను అని జెప్పేసి. బట్ తర్వాత వాళ్ళకి కూడా రియలైజ్ అయ్యిండ్రు. అంటే తీస్తే అంటే ప్రకృతిని ఎలా నాశనం జేస్తున్నారు, ఏంటనేది వాళ్ళకి గూడా కొంచెం అర్థమవుతుంది. అట్‌లీస్ట్ వీళ్ళ ఫ్రెండ్స్ ఇన్ ఫ్యూచర్‌లో ఎప్పుడైనా సరే బయట ఇలా అయితే చేయరని జెప్పేసి నేను కోరుకుంటున్నా. చాలా స్ట్రిక్ట్‌గానే జెప్పాను. సో, ఇంకా వచ్చేసి చాలా రోజులవుతుంది. అంటే ఇంకోటి బీర్ బాటిల్స్ ఇవి కాకుండా పెస్టిసైడ్ ఎరువులయి ఉంటాయి గదా! ఈ కెమికల్స్ ఇవి గూడా పొలాలలో వాడేసి ఆ డబ్బాలు గూడా ఇక్కడే పడేస్తున్నారు. సో, అది గూడా అబ్జర్వ్ చేశాను. అండ్ వాటర్ బాటిల్స్, పెస్టిసైడ్ బాటిల్స్ అండ్ ఈ బీర్ బాటిల్స్, ఆల్కహాల్ మామూలుగా బాటిల్స్. సో, ఇవి చాలా రోజుల నుంచి ఉన్నట్టున్నాయి. అందుకనే చాలా పాడైపోయినాయి. కొన్ని ప్లేసెస్‌కి మేము వెళ్ళరాకుండా అయిపోయినాయి. సో, ఇవొచ్చేసి ఏమంటారు మెడిసిన్ ఏమో అవి గూడా ఉన్నట్టున్నాయి ఇందులో. అది గూడా చూడండి. స్ట్రీట్ ఏమన్నా బల్బ్ గూడా. సో, అంటే బల్బ్ అయితే ఇక్కడికి రావడం అంటే ఎవరో హ్యూమన్‌నే తీసుకొచ్చేస్తారు. మరీ అది రాదు. సో, అది అన్‌యాక్సిడెంటల్ గూడా గాదు. పర్పస్‌లీ పడేస్తున్నాడని అర్థమవుతుంది. సో, ఇందులో మాకు ఎక్కువ బీర్ సీసాల కంటే ఈ విస్కీ, రమ్ము, ఈ బాటిల్సే ఎక్కువ దొరుకుతున్నాయి. సో, బయట ఎంక్వైరీ చేస్తే వీటికి ఐ మీన్ వాపస్ తీసుకోవడానికి ఉంటది గదా! ఈ స్క్రాప్ దుకాణాలు. దాంట్లో ఈ రోజుకి గూడా అది బీర్ బాటిల్ రూ. 2, రూ. 3 ఉంది. మాక్సిమం ఇస్తే రూ. 5 ఇవ్వచ్చు. కొంచెం హోల్‌సేల్ పెద్ద షాప్‌కెళ్తే. బట్ దాంట్లో వచ్చేవాడు చైన్ సిస్టమ్ ఉంది. ఇంటికొచ్చేవాడు రూ. 2 ఇస్తాడు. సో, వాడక్కడ ఎళ్లి రూ. 5కి అమ్ముకోవచ్చు. బట్
నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నేను ఐ మీన్ ఒక 20 ఇయర్స్ బ్యాక్ గూడా ఇదే రూ. 1, రూ. 2 ఉంది బీర్ బాటిల్‌కి. దానికి అదర్ విస్కీ అవి అయితే మరి 10 పైసలు, 20 పైసలే. ఈ రోజుకి గూడా బీర్ బాటిల్ రూ. 200 అయింది. బట్ స్టిల్ దాని రేట్ మాత్రం రూ. 2, రూ. 3 ఉంది. సో, అందువల్ల వాటికి విలువ లేదు. అంటే పడేస్తున్నారు అంతే. ఇంక వాటికి వాల్యూ లేదు కాబట్టి. అట్‌లీస్ట్ దాని రేట్ కొంచెము రీసేల్ దాంట్లో అట్‌లీస్ట్ ఇది నేను కూడా ఒక అనుకోవడం స్పాట్. ఏంటంటే ఈ ప్లేస్ వచ్చేసి ఒక చాలా గుడి. బాగుంది. పక్కన ఉన్నది గుడి అండి. టెంపుల్ ఒక అనుకుంటా. చెరువు పక్కన ఉంటుంది. పక్కన పొలాలు అంతా బాగుంది యాక్చువల్‌గా ఎన్విరాన్మెంట్. బట్ అక్కడికొచ్చేసరికి కొంచెం దూరం నుంచి బావుంటుంది. 4 అడుగులేస్తే దాని యొక్క అసలు సినిమా ఎన్నెళ్ళినాయి? బయటపడుతుంది. ఉన్నాయా? చూడండి ఇన్ని బాటిల్స్ వస్తాయి. ఇక్కడ నేను చూసాము ఇది ఆల్రెడీ. అంటే ఇది డైరెక్ట్ వాయిస్ ఓవర్ కాదు. నేను తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నా కాబట్టి నాకు కొంచెం ముందే వీడియో గురించి తెలుసు. ఎక్కడెక్కడ ఉన్నాయని. సో, ఆ పెస్టిసైడ్ బాటిల్ ఉంది. బీర్ బాటిల్లు. సో, ఇదొచ్చేసి గుడి యాక్చువల్‌గా. గుడి దగ్గర కూడా తాగుతున్నారు. ఇంకా గుడి లేదు, బడి లేదు. అండ్ సమ్మర్‌లో వస్తే బడిలో కూడా తాగేస్తారు. ఇది ఇప్పుడు బడి ఉంటది కాబట్టి మన మామూలుగా చెట్ల కిందకి ఇలా గుళ్ళ దగ్గరికి వస్తున్నట్టున్నారు. కానీ బట్ సమ్మర్‌లో సమ్మర్ హాలిడేస్ ఇచ్చినప్పుడు ఈ జెడ్పీహెచ్ఎస్‌లు, ఎంపీపీఎస్‌లు ఈ స్కూల్స్ మాత్రం ఇవే అడ్డాలవుతాయి. ఇక్కడ రండి. అది నా దగ్గర ఇప్పుడు వీడియో లేదు. బట్ నాకు తెలుసు. చూసాను కాబట్టి చెప్తున్నాను. ఒక పర్సన్ రండి. సో, పల్లెటూరులో ఏంటంటే ఇంకా ఇంట్లో తాగలేక వాళ్ళకి బయట తాగడానికి ప్రతి ఊర్లో ఏం వైన్ షాప్ ఉండదు. బెల్ట్ షాప్‌లో లేకపోతే బయట నుంచి తీసుకురావడమో తీసుకొస్తారు. మేము అనుకున్న దానికంటే ఎక్కువనే దొరుకుతున్నాయి బాటిల్స్. ఇప్పటికి 2 కవర్లు నిండిపోయాయి. 2 సంచులు. ఈ ఈ బియ్యం సంచులు 2 నిండాయి. అక్కడ ఒక దగ్గర పడేసి మేము మళ్ళీ ఎంప్టీ సంచులు తీసుకొనొస్తున్నాము. అన్నీ ఒక దగ్గర పెడుతున్నాం. అంటే మేము ఇప్పుడేమి ఎళ్లి అమ్మడం గానీ, వాటేం రీసైక్లింగ్ చేయట్లేదు. బట్ ఓకే. వీడియో కోసం అయితే నేను చేస్తున్నాను. ఇలా ఎక్కడెక్కడ ప్లేసెస్ ఉన్నాయని. పాపం ఇబ్బంది పడుతున్నారు పిల్లలు. బట్ ఇంకా ఆప్షన్ లేదు నాకు. నేను వీడియో తీయాల్సొస్తుంది కాబట్టి వాళ్ళే తీయాల్సొస్తుంది బాటిల్స్ అన్నీ. ఈ గుడిది మాత్రం చాలా మరీ దారుణంగా ఉందండి. అంటే పూజలు చేసే ప్లేసెస్‌లో మందు తాగడం గూడా ఒక అంటే చాలా అలవాటయిపోయింది. ఇది ఒక్క ఊరికి సంబంధించింది గాదు. ప్రతి ప్లేసెస్‌లో. సో, ఇదొచ్చేసి ఆ ఊరికి సంబంధించిన లేకు. లేకు వరకు బానే ఉంది. ఎందుకంటే దీనికంటే ఒక్కరోజు ముందే బతుకమ్మ అయింది. సో, అందువల్ల క్లీన్ చేసి ఉంటారనుకుంటున్నాను. లేదంటే ఇక్కడ గూడా ఉండేది బాటిల్స్. సో, ర్యాండమ్‌గా వచ్చాము. బట్ ఇక్కడ లెవ్వు. ఈ ప్లేసెస్ అయితే లెవ్వు. మేబీ బతుకమ్మ జేయట్టి ఊర్లో ఇక క్లీన్ జేస్తారు గదా! ఇందులో బతుకమ్మలేయడానికి. సో, అందువల్ల అక్కడ ఏమి లేవు. జీరో. సో, నెక్స్టొచ్చేసి మేము ఇది చెరువు కట్ట. కట్ట మీద వెళ్తుంటే ఫస్ట్ లెవ్వనుకున్నాను. బట్ కొంచెం ఏదైనా ఫస్ట్ ఇంప్రెషన్ చూడడంలో లేవనే అనిపిస్తున్నాయి. బట్ కొంచెం ఆగి అలా నడుచుకుంటూ కొంచెం డెప్త్‌కెళ్తే గడ్డిలో అలా ఉండిపోతున్నాయి. అవి ఫస్ట్ ఇంప్రెషన్‌లో, ఫస్ట్ వ్యూలో కనబడట్లేదు. బట్ కొంచెం డెప్త్‌గా చూస్తే మాత్రం చాలా చాలా కనబడుతున్నాయి. సో, ఇక్కడ సైడు ఒక 2, 3 బాటిల్స్ దొరికాయి. చాలా ఓల్డ్ అనుకుంటా. అంటే ఎన్నో సంవత్సరాలు బట్టో లేకపోతే ఎన్ని నెలలు బట్టి ఉన్నాయో తెలవదు కానీ ఉన్నాయి. సో, ఓకే. ఇక్కడ మందు తాగడం, చెరువుని ఎంజాయ్ చేయడం అంతా ఓకే. బావుంది. బట్ పడేయడం వరకు బాలేదు. సో, ఇది వీడియో లాస్ట్ వరకు చూస్తుండండి. నేను కొన్ని చిన్న చిన్న ఉపాయాలు చెప్తాను. ఏం చేయొచ్చు అనేది. నచ్చితే కామెంట్ చేయండి. సో, ఇది చెరువు చాలా బావుంటుంది. వ్యూ మాత్రం. నీళ్ళు మాత్రం చాలా బాగున్నాయి. సో, అక్కడి వరకైతే నేను 100 మార్క్స్ ఏసేయొచ్చు. తర్వాత ఇది మాత్రం ఏమంటారు ఈ సీసాలు చేయబట్టి మాత్రం దాని వ్యూ అంటే ఎవరైనా పాపం చిన్న పిల్లలు నడుచుకుంటా చెప్పులు లేకుండా ఏసుకుంటా ఎళ్తే మాత్రము చాలా వాళ్ళకి గుచ్చుకోవడము ఏదైనా జరగొచ్చు. అసలు అంటే భరోసా లేదు. అంటే చెప్పులు లేకుండా ఎళ్ళొచ్చు అన్న కాన్ఫిడెన్స్ అయితే లేదు ఎవరికీ. సో, అందరూ ఇగో ఇది ప్లేస్ అండి. అవి ఫస్ట్ రౌండ్‌లో దొరికినాయి. ఇవి సెకండ్ రౌండ్‌లో దొరికినాయి. సో, ఇవన్నీ ఇక్కడ పోగు చేస్తున్నాం. మనము ఈ చెట్లల్లో చాలా మిస్ అవుతున్నాం. రండి చెప్తా. నేను ఇప్పుడే చూసాను ఒకటి. తొందర ఫాస్ట్. మనకు ఈ చెట్లలో కనబడట్లేదు. అవి గ్రీనే, ఇవి గ్రీనే. ఆల్ గ్రీన్. అట్లీస్ట్ బీర్ సీసాల కలర్లు మార్చినా బాగుండు. ఇగో ఇందులో ఉన్నాయి చూడండి. తీయండి.
తీ అక్షయ్ రెడ్డి తీ. ఒక్కొక్కరు ఒకటి తీయండి. ఫాస్ట్ ఫాస్ట్ తీసేయండి. ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ నలుగురు వచ్చినట్టున్నారు. జస్ట్ పైన కనబడేటి తీస్తేనే ఇన్ని వచ్చినాయి. ఇంకా ఈ చెట్లల్లా చాలా కనబడట్లేదు. మేబీ జనవరి ఆ టైంలో ఈ చెట్లన్నీ ఎండిపోతాయి కదా, అప్పుడు మనకి అన్నీ కనబడతాయి, బయటకు వస్తాయి. ఇది వచ్చేసి 4th ప్లేసు. మనం ఫస్ట్ ఒక రోడ్ సైడ్ చేసాము, 2 చిన్న కాలువ, 3 అక్కడ గుడి. ఇది కూడా ఒక గుడే, కొంచెం పెద్ద గుడి. 4th ప్లేసెస్. సో ఇక్కడికి వచ్చినా కూడా సేమ్. ఇది ఇంకా ఏదో ఊరికి చివర్లో కొంచెం కనబడని ప్లేస్ అని కాదు, మెయిన్ రోడే. మెయిన్ రోడే అంటే విలేజ్కి వెళ్ళే మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది. సో ఏ ప్లేస్ అయినా పబ్లిక్ చూస్తారు అలాంటిది ఏం లేదు. పడేయాలనుకుంటే పడేయడమే సీసాలు. సో పంచాయతీలో ఉందా లేదో నాకు తెలియదు. దీనికోసం సపరేట్ స్టాఫ్ ఉండి కలెక్ట్ చేసి రీసైక్లింగ్ చేస్తే అంత సిస్టమ్ ఉందో లేదో నాకు తెలియదు గ్రామ పంచాయతీ ఆఫీస్లో. బట్ ఓకే, తాగే వాళ్ళు అయితే ఉన్నారు, బెల్ట్ షాపులు ఉన్నాయి ఒక 4-5, అన్నీ బాగానే ఉన్నాయి. బట్ ఈ చెత్త తీసుకోవడానికి ఉన్నారో లేదో తెలియదు. ఈ ప్లేస్ చూడండి ఎంత బాగుంటుందో. చాలా మంచి ఒక చెట్టు ఉంటుంది, చెట్టు కింద 3 బెంచీలు, ఒక మంచి గ్యాదరింగ్ స్పాట్. మేబీ ఇది కొంచెం అలసిపోయి అలా అన్నం తినడానికో కొంచెం సేపు అలా, అంటే ఈ పొలం చేసేవాళ్ళు వీళ్ళకి బెస్ట్ ప్లేస్ అన్నట్టు. కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. అయితే ఎవరికోసం వెయిట్ చేయాలన్నా, లేదా ఒక గ్యాదరింగ్ స్పాట్, ఊరు నుంచి అతను వేరే వాళ్ళు వీళ్ళు వచ్చేసి నలుగురు కలిసిపోవాలంటే ఇక్కడ కూర్చోవడానికి బాగుంది. అంటే ఆ యాంగిల్ని పెట్టారు. బట్ అప్పుడప్పుడు ఇన్ అడిషన్ దట్ ఇవి సాయంత్రం పూటనో నైట్ పూటనో మందు తాగడానికో కళ్ళు తాగడానికో ఉంటాయి. సో ఈ మోస్ట్లీ ఈ ప్లేసెస్ కళ్ళు కూడా తాగుతారు అనుకుంటా. అందుకంటే సీసాల కంటే ఎక్కువ ఈ వాటర్ కానీ చిప్స్ ప్యాకెట్లే ఎక్కువ ఉన్నాయి. ఓకే, అక్కడ లేవు యాక్చువల్గా. సరే అని చెప్పేసి కొంచెం బయటకు వచ్చి చూసాను, ఉన్నాయి, అన్ని ప్లేసెస్లో ఉన్నాయి. సో బట్ సీసాలు మాకేం దొరకలేదు. అంటే పెద్దగా అంటే రీసెంట్గా నాకు ఒకటి అర్థమైందంటే కొంచెం ఎవరో తీస్తున్నారని అర్థమైంది. ఇది 5th ప్లేస్. ఇది కూడా ఒక చిన్న కాలువనే. ఫస్ట్ చూసిన దానిలో నీళ్ళు లేవు కానీ ఇందులో నీళ్ళు వెళ్తుంటాయి. సో కల్వట్టు పక్క నుంచి తాగేసి అలా పడేయడం. చూస్తున్నారు కదా, అంటే ఇక్కడ చెత్త కూడా ఉంది. బట్ చెత్త టాపిక్ నేను మాట్లాడట్లేదు, ఓన్లీ సీసాల గురించి కాబట్టి. సో గ్లాస్ ఐటమ్స్ గురించి మాట్లాడుతున్నాను. సో ఇది వచ్చేసి 6th లొకేషన్. కొంచెం ఊరికి దూరంగా ఉంటుంది, ఒక చిన్న కొండ. సో కొంచెం హైట్ ఎక్కడానికి ట్రై చేస్తున్నాము. సో సేమ్ ఇక్కడ ముందు దాంట్లో మనకు పగిలిన సీసాలు చాలా తక్కువ. బట్ ఇక్కడ ఈ రాయి మీద, ఈ కొండ మీద మాత్రము ఇంకా ఏదో సినిమాల్లో కదా తాగేసి అలా చేతులు పైకి లేపి నాకు తెలిసి నేలకేసి బండకేసి కొట్టుతున్నట్టున్నారు. సో వాళ్ళ సంబరాలు వాళ్ళవి. బట్ వాళ్ళకి తెలియదు అంటే ఎందుకు పడేస్తున్నాము ఏంటి అనేది. ఆ ఉత్సాహము ఇప్పుడు మనకు పుష్ప మూవీలో కూడా లాస్ట్లో అల్లు అర్జున్ సేమ్ కొండ మీద కూర్చుంటారు కదా, అలాంటి సీన్ అనుకుంటారు. సో వాడు పగలగొడతాడు, వీళ్ళు పగలగొడుతున్నారు. సరే, మనం ఇంకా కంక్లూజన్ మాట్లాడదాము. ఇలా చూస్తుంటే కనబడుతూనే ఉంటాయి, ఇది నెవర్ ఎండింగ్ స్టోరీ. సో ఇది కాదు అంటే మెయిన్ ఉద్దేశం వచ్చేసి మనం ఇప్పుడు కంక్లూజన్ అంటే ఇలా తగ్గియచ్చు, అసలు లేకుండా చేయొచ్చు. సో నాకు వచ్చిన ఐడియాలు షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి సీసా మీద, అదే ఏదైనా బాటిల్ మీద, ఇది బీర్ బాటిల్ లేదు, విస్కీ బాటిల్ లేదు, అన్ని బాటిల్ ఏ బాటిల్ అయినా సరే ఇప్పుడున్న ఎంఆర్పి మీద ఒక 10 రూపీస్ యాడ్ చేసేసి, అంటే ఏదైనా ఒక బార్ కోడ్ పెట్టేసి, సో స్పెసిఫిక్గా కోడ్ పెట్టేసి అండ్ అది అమ్మేసి అది మళ్ళీ వైన్ షాప్ వాళ్ళకి రిటర్న్ ఇచ్చేస్తే, ఆ బార్ కోడ్ స్కాన్ చేసేసి ఆ 10 రూపీస్ ఏదైతే మనం ఎక్స్ట్రా ఛార్జ్ చేసినో అది రిటర్న్ ఇచ్చేస్తారు. అంటే వన్స్ బార్ కోడ్ స్కాన్ అయిన తర్వాత మళ్ళీ డబుల్ టైం ట్రిపుల్ టైం అవసరం లేకుండా చింపేయచ్చు, లేదంటే వన్స్ ఫీడ్ అయిపోతే సరిపోతుంది. సో అలా అంటే ఇది తిరుపతిలో మనం కొండెక్కేటప్పుడు చూసే ఉంటారు, మీకు నీళ్ళ సీసాలు అక్కడ ప్లాస్టిక్ అమ్మరు, గాజు సీసాలు అమ్ముతారు. ఐ థింక్ 40 రూపీస్ అనుకుంటా లీటర్ బాటిల్.
వన్స్ అది అయిపోయిన తర్వాత మనం ఎక్కడైనా ఇచ్చేయొచ్చు. ఆ సీసా ఇచ్చేస్తే రూ. 20 బ్యాక్ ఇచ్చేస్తారు. సో, అలా అక్కడ ప్లాస్టిక్కు ఆ అడవులల్లా పూర్తిగా బ్యాన్ చేసేసారు. సో, దానికి ఈ ఉపాయం అన్నట్టు. సేమ్ నేను గూడా అదే కాన్సెప్ట్‌లో ఈ రూ. 10 ఎక్స్‌ట్రా తీసుకొని సీసా రిటర్న్ ఇచ్చినప్పుడు తెచ్చారు. అండ్ ఇంకోటి బీర్ సీసాకే ఇస్తాము, విస్కీ సీసాకేమేమో, క్వార్టర్ సీసాకేమేమో ఇలా ఏం డిఫరెన్షియేషన్‌లు వద్దు. అన్నీ ఈక్వల్‌గా చూడండి. ఎందుకంటే అన్నీ గ్లాసే. అంటే ఇప్పుడున్న మనకు ఈ రేట్లు తీసుకునే వాళ్ళది గూడా బీర్ సీసాకే ఒక రూ. 5 ఇస్తారు గానీ, ఆ మిగతా విస్కీ సీసా, ఆ సీసా వచ్చేసి 4000, 5000 ఉంటది. కానీ దానికి వాడు అమ్మితే రూ. 2 ఐ థింక్ రూ. 2 కూడా ఇవ్వరు. రూపాయి ఇస్తారనుకుంటా. సో, అంత లో కాస్ట్ అలా గాకుండా అన్ని సీసాలు ఒక ఈక్వల్‌గా చూడండి. చిన్న క్వార్టర్ సీసా నుంచి ఫుల్ బాటిల్ వరకు అన్నీ ఎవ్రి బాటిల్ ఈస్ ఏ 1 యూనిట్ అంతే. దానిలో డిఫరెన్షియేట్‌లు ఏం చూడొద్దు. సో, రెండోవొచ్చేసి ఇంకా పర్టిక్యులర్‌గా డస్ట్‌బిన్‌లు మనకు ఈ పార్క్స్‌లల్లా ఉంటాయి గదా! నేనది ఇప్పుడు చూపిస్తాను. అంటే ఒక బొమ్మేసి. అలా ఒక ఈ పర్టిక్యులర్ ఈ ప్లేసెస్ ఎలా తెలిసిపోతది విలేజోళ్ళకి. ఎక్కడెక్కడ తాగుతారో ఏంటి అనేది చాలా చిన్న విషయం. నేనే ఊహించగలిగాను. విలేజ్‌లో ఉన్నవాళ్ళు చాలా ఈజీగా చెప్పగలుగుతారు. మేబీ ఒక ఊరికి మేబీ 10, 15 లొకేషన్స్ అవసరం పడతాయి కావచ్చు. ఆ 10, 15 లొకేషన్స్‌లో కరెక్ట్‌గా ఎస్పెషల్లీ ఈ సీసాలు 2 పెట్టొచ్చు. ఒకటి ప్లాస్టికు బాటిల్స్, వాటర్ బాటిల్స్ కానీ, థమ్స్ అప్ బాటిల్స్ కానీ ఆటికి ఒకటి, ఒకటి గ్లాస్ సంబంధించిన వాటికి 2 డస్ట్‌బిన్‌లు పెట్టేస్తే అట్‌లీస్ట్ ఎళ్లి అమ్మే అంత ఓపిక లేనోళ్ళు అందులో పడేస్తారు అట్‌లీస్ట్. పొలాలల్లా, చెరువులల్లా, కాలువల పొంటి పోయకుండా ఇలా పడేస్తారు. ఓకే. రికవర్ చేసేసుకోవచ్చు. చాలామంది ఒక ఒక 20, 50 బాటిల్స్ ఉన్నాయనుకుంటే ఎవరో ఒకరైనా తీసుకెళ్ళి అమ్ముకుంటాడు. ఒక రూ. 100, రూ. 200 తీసుకుంటారు. సో, ప్రాబ్లమ్ వచ్చేసి అమ్మడంలో గాని, దాన్ని రీసైక్లింగ్ చేయడంలో లేదు. దాన్ని కలెక్ట్ చేయడంలో ఉంది. సో, కలెక్ట్ చేసేదానికి మనము చాలా ఇబ్బంది పడాల్సొస్తుంది. దాని బదులు కొన్ని డస్ట్‌బిన్‌లు కొంచెం స్టైలిష్‌గా ఉండేటిది. మరి చూడ్డానికి ఆహ్, అది గూడా ఒక అందమైన డస్ట్‌బిన్. అలాంటివి మనం క్రియేట్ చేసేసి ఎవరైనా ఈ పల్లెటూరులో ఈ మధ్య దాతలు కొంచెం స్పాన్సర్‌షిప్‌లు విరాళాల్లాగా సిటీలో ఉన్నవాళ్ళు గాని ఏదో ఇస్తున్నారు. అంటే చూసాను చాలా వరకు స్కూల్‌కి పెయింట్ ఏపియడం గాని, టాయిలెట్స్ కట్టియడం గాని, లేతే వైకుంఠ రథం అదే చనిపోయిన వాళ్ళ కోసము అలా అలా చేస్తున్నారు కదా! దాంట్లో ఇది గూడా ఒక ఐటెమ్ చేర్చండి. అంటే డస్ట్‌బిన్స్ ఈ పర్టిక్యులర్‌గా ఈ వీట్ కలెక్షన్ కోసము. అంటే ఒక 15 లొకేషన్‌లు ఐడెంటిఫై చేసుకొని పెట్టుకుంటే స్లోగా చేంజ్ అవుతారు. అందరూ అండ్ ఒక దాటి మీదకి తీసుకొస్తే సరిపోతది. పల్లెటూరులో ఒక అడ్వాంటేజ్ ఏందంటే అందరూ అనుకుంటే మాత్రం సాధ్యం జరుగుతది. అంటే అనుకుంటే అయిపోతది. అక్కడ ఏమి అంత ఒక మాట మీదనే ఉంటారు చాలా వరకి. సో, ఒక్కసారి అనుకోండి అయిపోతుంది. సరిపోతుంది. సో, ఇది నాకు 2 ఐడియాలొచ్చేసినాయండి.